వైసీపీ నేత అనిల్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అనిల్ కుమార్ యాదవ్ వ్యతిరేకం, అనిల్ కుమార్ యాదవ్ రెడ్డి గారికి వ్యతిరేకం ప్రచారం చేసి ఈ మధ్య వార్త రాశారు. బయట పడదంట, లోపల ఒకటంట. అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఆ రాజకీయం చేయలే. ఎంత పెద్దోళ్ళైనా సరే గొడవ అంటే గొడవే, యుద్ధం అంటే యుద్ధంలాగే ఉన్నా. కాబట్టే నాకు చాలా మందితో చిన్న దగ్గర కూడా ఏంటంటే నా మనస్తత్వానికి పొద్దున అరుచుకొని రాత్రింటికి పోయి మాట్లాడుకునే మనస్తత్వం నాది కాదు. కాబట్టే చాలా మంది కొంతమంది చెవులు కోరికి ఈ రోజు నేను ఈ పరిస్థితి దాన్ని తీసుకువచ్చి పొద్దటం. సరే, చెన్నైలో ఆస్తులు కొన్నాడు, హైదరాబాద్ లో ఆస్తులు కొన్నాడు, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టాడు అని రాశారు. సరే, నేను ఒకటి ఇదే ఛానల్ వాళ్ళందరూ కూడా, లేకపోతే ఈ నాయకులు కానీ సోపాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆస్తులు నాయే, 1,000 కోట్ల ఆస్తి ఉందని, గూడూరులో ఉందని, చెన్నైలో ఉందని, బెంగళూరులో ఉందని, ఆఫ్రికాలో ఉన్నాయని, వ్యాపారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. వాళ్ళందరికీ ఈ పత్రికా విలేకరులు మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నా, లేఖ కూడా రాస్తా కావాలంటే. 2028 సెప్టెంబర్లో నేను నా రాజకీయ ప్రవేశం. ఈ గంటకి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న టైంకి నేను చెప్పేది 2024 గవర్నమెంట్ దిగిపోయిన టైంకి నేను కూడా మాట్లాడలా. ఈ గంటకి నేను మాట్లాడే ఈ క్షణానికి మీరందరూ నమ్ముతున్నారు కాబట్టి, ప్రజలను నమ్మించే ఒక కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి, మీ పోలీసుల చేతనో, మీ ఎస్ఐల చేతనో, డిఎస్పీల చేతనో మీరు రాయించేది కాదు. ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా నేను 2028లో వచ్చిన రాజకీయానికి ఈ రోజుకి నా ఆస్తుల్లో నేను సంపాదించిన ఆస్తులు ఆ రోజుకి ఈ రోజుకి 2008 సెప్టెంబర్లోకి ఈ రోజుకి నా ప్రాపర్టీస్ లో నేను అమ్మిన వాల్యుయేషన్ ప్రాపర్టీస్ ఈ రోజుకి రూపాయి పెరుగున్నా, 1 రూపీ పెరుగున్నా, మీరు చెప్తున్న అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, నా కుటుంబ సభ్యుల మీద కావచ్చు, మీరు చెప్పిన నా 5-6 మంది బినామీల పేరు మీద కావచ్చు, ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఎంక్వైరీ చేయండి. మీరంటున్న 1000 కోట్లుంటే 950 కోట్ల అమరావతి డెవలప్మెంట్ కి తీసుకోండి. అతి పెద్ద ఫండ్ నేను ఇచ్చినోడిని అవుతా. ఒక 50 వరకు నాకు ఇంది దాంట్లో. అది కూడా మీ దయ ఉంటే 1000 కూడా కావాలంటే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు నాకు. ఒకవేళ ఏమన్నా కనికరం వరే లేదు రాయుడి దగ్గర అనుకుని అనిపిస్తే ఒక 50 కోట్ల వరకు ఇండాయా, నాకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయా, వేయించండి.